ఒక చిన్న హోటల్. చేతిలో గిన్నె పట్టుకొని ఒక 10 ఏళ్ల బాబు హోటల్ యజమానితో, అన్నా, అమ్మ 10 ఇడ్లీలు తీసుకురమ్మంది, డబ్బులు రేపు ఇస్తానని చెప్పాడు. ఆ హోటల్ యజమాని, ఇప్పటికీ చాలా బాకీ ఉన్నదని అమ్మతో చెప్పు, గిన్నె ఇలా ఇవ్వు బాబు, సాంబార్ పోసిస్తాను అని చెప్పాడు. ఇడ్లీ పొట్లం కట్టి గిన్నెలో సాంబార్ పోసి బిడ్డ చేతిలో పెట్టాడు. సరే వెళ్ళొస్తాను, అమ్మకు కూడా చెప్తానని చెప్పి బయలుదేరాడు. అదే హోటల్లో అన్నీ గమనిస్తున్న వ్యక్తి యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఇప్పటికే చాలా బాకీ పడ్డారంటున్నావు, మళ్ళీ ఎందుకండి ఇచ్చి పంపారు అని. ఆ యజమాని, ఆహారమే కదండి నేను ఇస్తున్నది, పెట్టుబడి వేసే నేను నడుపుతున్నది, కానీ ఇటువంటి చిన్నపిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి మనసు రావట్లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తారండి, కాస్త లేటుగా ఇస్తారంతే. అందరికీ డబ్బులు అంత సులభంగా దొరకదు. బిడ్డ ఆకలితో అడిగుంటుంది, అందుకే పంపారేమో. నేను ఇస్తాననే నమ్మకంతోనే పంపారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను. నేను కష్టపడి సంపాదిస్తున్న డబ్బండి, ఎలాగైనా నాకు వస్తుందండి. మోసం చెయ్యరు, కానీ ఇప్పటికీ వారి ఆకలి తీరుతుంది కదండి, అది ముఖ్యం. నేను ఇప్పుడు ఇవ్వను అంటే ఆ బిడ్డ ఆ తల్లి కోసం దొంగతనం చేయొచ్చు. ఆ తల్లి ఆ బిడ్డను భిక్షమెత్తడానికి పంపవచ్చు, లేదా ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గం ఎంచుకోవచ్చు. ఇప్పటికే నేను నష్టపోవచ్చు, కానీ సమాజంలో జరిగే 3 తప్పుడు ప్రయత్నాలను నేను ఆపగలిగానంతే అన్నాడు. ఇంత ఆలోచించిన ఆ మహనీయుడికి మనసులోనే దండం పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. దేవుడు లేడని ఎవరండి చెప్పేది? ఇలాంటి వారి మనసులో ఉన్నాడండి. వాళ్ళు ఇచ్చేస్తారన్న నమ్మకంలో ఉన్నాడండి. ఒక మనిషి మనల్ని వెతుక్కుంటూ వచ్చారంటే మనం ఖచ్చితంగా ఇస్తాము అనే నమ్మకంతోటే వస్తారు. మనకు మించిన సహాయం చేయమని చెప్పడం లేదు. మనకు ఉన్న దాంట్లో చిన్న సాయమైనా చేస్తే చాలు అంటున్నాను. Thank you for watching our videos. Please like, share, subscribe.